వివక్ష చూపుతున్నాయి. సర్పంచ్లంతా అంత చులకన ఎందుకైంది? ఒకప్పుడు పటేల్ పట్వారి ఉండే, ఆ వ్యవస్థను తీసేసి తర్వాత వాళ్ళను వీఆర్ఏలుగా పెట్టారు. వీఆర్ఏలను కూడా కొంతమందిని నియమించారు, కొంతమందిని వాళ్ళను కూడా ఏదో సాకు పెట్టి వారిని కూడా తీశారు. వాళ్ళు అనేక మంది అక్కడ వచ్చి రోడ్ల పంటి వచ్చి వారికి సంబంధించిన ఆందోళన చేశారు. ఆ వీఆర్ఏలకు సంబంధించిన సరి అయిన ఇప్పుడు తీసుకుంటాము అప్పుడు తీసుకుంటామని ఇప్పుడు నాంచి పెడుతున్నారు. అదే సమయంలో ఎప్పుడైతే సర్పంచుల ఎన్నికలకు సంబంధించిన విషయం వస్తుందో 2024 ఫిబ్రవరిలో సర్పంచ్ వ్యవస్థ వ్యవధి ముగిసినప్పటికీ ఇప్పటి వరకు నాంచి పెట్టడం అసలు ఏంటి, దీనికి కారణాలు ఏంటి అనే విషయంపై ఈరోజు 4 Sides టీవీ ఈ బిగ్ డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. గ్రామ పాలన గాలికేనా ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి 20 సంవత్సరాల పాటు గ్రామంలో గ్రామ సమస్యలను పరిష్కరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న గంట రాములు యాదవ్ గారు, మాజీ డెప్యూటీసీ, అలాగే మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ కూడా ఉన్నారు మనతోటి. ఈరోజు గంట రాములు యాదవ్ గారు ఉన్నారు. అలాగే విశ్లేషకులైనటువంటి బండారి రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులైనటువంటి భీమ్రావ్ నాయక్ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే మనకు సూచన అయితే మూసీ పరిరక్షణకు మూసీకి సంబంధించిన మాజీ ఎవరైతే ఉన్నారో సర్పంచ్, అక్కడ ఘట్కేసర్ దగ్గర ప్రాంతానికి సర్పంచ్గా వ్యవహరించిన మూసీ శంకర్, అంటే బత్తె శంకర్ అని చెప్తారు కానీ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన పెద్ద ఎత్తున ఉద్యమం చేపించారు కాబట్టి ఆయనను మూసీ శంకర్గానే మూసీ శంకర్ అన్నగానే అందరు గుర్తిస్తారు కాబట్టి మూసీ శంకర్ గారు కూడా మాతో ఉంటున్నారు. అలాగే ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నాయకులైనటువంటి మాజీ సర్పంచ్ ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం ఒకసారి ఇంకొక సూర సమ్మయ్య మాజీ సర్పంచ్ గారు కూడా మనతో ఉన్నారు. వారి తనందరితో మాట్లాడే ముందు మనం ఒకసారి గంట రాములు యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. గంట రాములు యాదవ్ గారు, జమీల్ గారు ప్లీజ్ సార్. రాములు గారు క్షమించారు, నీకు అడ్డ వస్తాను ఏం లేదు. నేను కూడా రాములు గారి శ్రీనివాస్ గారి లాగా 45 ఏళ్ళ పంచాయతీ మెంబర్లు అంటే విశ్లేషకులు పిలిచారు కానీ నాకు యాక్చువల్ గా ఆసక్తి ఉంది కనుక ఇందులో పనిచేశాను కనుక కొంచెం నేను మొదలు పెట్టాను. పంచాయతీ మెంబర్, సర్పంచ్ గా, అట్లాగే మనకు మండల ఉపాధ్యక్షుడిగా, మండల అధ్యక్షుడిగా ఒక 20 ఏళ్ల పాటు పంచాయతీరాజ్ వ్యవస్థలో పదవులు చేశాను కనుక దయచేసి నాకు మొదటి అవకాశం ఇది కొంచెం ఈ పార్టీల గొడవ లేకుండా పోద్దని నా ఉద్దేశం. జమీల్ గారు, రాములు గారు, ఖచ్చితంగా గ్రామ సమస్యల మీదనే వెళ్దాం. ఇంకోటి ఈరోజు చాలా మంచిగా నాకు ఈరోజు ఇప్పుడే తెలిసింది, మీరు 20 సంవత్సరాల పాటుగా గ్రామ సమస్యల గురించి చేశారంటే అది చాలా మాకు అని అదృష్టవంతంగా భావించుకుంటున్నాం. మనం ఒక అదృష్టంగానే 4 Sides టీవీలో వచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ యూఆర్ఏ విశ్లేషకులు, బ్రహ్మాండమైన విశ్లేషకులనే మేము గుర్తిస్తాము, లాయర్గా గుర్తిస్తాం మిమ్మల్ని. అలాగే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో గ్రామ పంచాయతీకి సంబంధించిన కూడా ఇంత అనుభవం ఉన్నది కాబట్టి ఈ సమస్యల పట్ల మీరు మనం ఫస్ట్ ఒకసారి గంట రాములు యాదవ్తో మళ్ళీ బండారు రామ్మోహన్ గారితో మొదలు పెడదాం. ఫస్ట్ రాములు యాదవ్ గారు మీరు చెప్పండి సార్, ప్రస్తుతం ఉన్న గ్రామ సర్పంచ్ సంబంధించింది అసలు వివక్ష ఎందుకు ప్రభుత్వం ఇంత వివక్ష చూపుతుంది? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్లో ఉంది. ఓకేనా? yes sir, go ahead. మీ పేరేమంటారు? జమీల్ అండి, జమీల్ గారు నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ జూమ్ లో ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి ఎర్రగొల్ల శ్రీనివాస్ గారికి, సూర సమ్మయ్య గారికి, అదే విధంగా మూసి తన ఎవరు ఉన్నారు కదా సర్పంచ్, అందరికి కూడా నమస్కారం. ఇళ్ళగా పార్టీల మీద డిబేట్ కంటే ఎక్కువ ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లేకపోవడం వల్ల గ్రామాలు చాలా అంటే ఆ పరిపాలన పూర్తిగా సంవత్సరాల నుంచి పంచాయతీరాజు వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా అంటే ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఇంతకు ముందు లాస్ట్ టైం మేము 2000 సంవత్సరాల గ్రామ పంచాయతీ, అదే విధంగా 3 సంవత్సరాలు జిల్లా పరిషత్ సంబంధించిన ఎన్నికలు పెట్టకపోవడం, ఈ రోజు కూడా గ్రామాలలో ఎన్నికలు జరగకపోవడం వల్ల అసలు గ్రామ వ్యవస్థే పూర్తిగా కుట్టుబడిపోయింది. ఇది అందరం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమం అయినా కూడా అది మొదలుపెట్టే ఒక స్టేజ్ గ్రామ పంచాయతీ. రాములు యాదవ్ గారు ఒక చిన్న వినపం అండి, మీ వెహికల్ని కొంచెం ఆపితే మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది కాబట్టి మీరు వెహికల్ని ఆపి మాట్లాడితే బాగుంటుందని భావిస్తున్నాం. ఓకే, కొంచెం లెఫ్ట్కి పెట్టుకో. యా
అదే విషయంలో మనం ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి సార్, ప్రస్తుతం ఏదైతే గ్రామ సమస్యలకు సంబంధించి గత ఏడాది నుంచి ఇప్పటిదాకా కాలేదు, అలాగే ఎంపీపీకి సంబంధించిన జడ్పీకి సంబంధించి కూడా మనకు ఎన్నికలు కాలేదు కాబట్టి గ్రామాల విషయంలో అంత చులకన ఎందుకు ఎరుస్తుంది ప్రభుత్వాలు? చెప్పారు మనకి ప్యానల్ లో ఉన్న మిత్రులు అందరూ, ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు అయితే పంచాయతీ వ్యవస్థలో పదవులు చేసిన వాళ్ళు, ప్రజాప్రతినిధులు చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి అందరికీ మీకు నమస్కారం. ఫోర్స్ అయితే మీకు కూడా నేను ఎప్పుడు మీకు సందర్భం రాలేకని చెప్పలేదు, కూడా అడ్వకేట్ గానే మాట్లాడినా. ఈ అంశం నాకు ఆసక్తికరమైంది, ఇష్టమైంది కూడా. అంటే కొంచెం అడ్వకేట్ ఈ పరిణామం చెప్పి ఇప్పటి పరిస్థితికి వస్తాను. కరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్న కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది చర్చ అంటే, సరిగ్గా 2024 జనవరి 26కి సర్పంచుల పదవి కాలం పూర్తయింది. 2024 మే జూన్ నాటికి మండలాధ్యక్షుడికి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరి పదవి కాలం పూర్తయింది. ఇంకొక 3 నెలలు అయితే అది కూడా ఏడాదిపోతుంది. గ్రామంలో ఉన్న గ్రామం నుంచి జిల్లా పరిషత్ ఉన్న 3 అంచెల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇది ఈ ప్రభుత్వం ఒకటే చేయలేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీదే కాదు. చాలా ఇదివరకు గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ ఉన్న ప్రతిసారి కూడా చాలా సార్లు మేము కోర్టులో వెళ్ళి కేసులు వేస్తే తప్ప ఎన్నికలు జరపలేదు ఇప్పటిదాకా. మీరు చూడండి, పంచాయతీ వ్యవస్థ 1959లో మన దగ్గర మొదలైతే, రాజస్థాన్ మనకి ఒకసారి మొదలైతే 59 నుంచి ఇప్పటిదాకా, అంటే 73, 74 రాజ్యాంగ సభలు వచ్చేదాకా కూడా ఎక్కడా కూడా సకాలంలో ఎన్నికలు జరపలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం ప్రకారం, వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు, వాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళు మద్దతు వస్తుందనుకున్నప్పుడు జరిపిండ్రు. అది కూడా పార్టీలకు అతీతంగా జరిగేది కనుక ఏ దొడ్లో ఇన్నా మాదే దూడ అనేవాళ్ళు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు 87లో ఈ పంచాయతీలకు కాకుండా మండలాలకు, జిల్లా పరిషత్కు పార్టీ పరంగా ఎన్నికలు పెట్టిండ్రు, అప్పటి నుంచి మాత్రమే పార్టీలు వచ్చినాయి. ఇందులో అంతకుముందు పార్టీలకు అతీతంగానే మూడు జిల్లా పరిషత్ కానీ, మండలం కానీ, అంటే అప్పుడు బ్లాకులు కానీ, జిల్లా, ఇవి మూడు ఉండేవి. కానీ నేను ఏమంటున్నానంటే, పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసింది ఒక పార్టీ కాదు, తిలాపాపం తలాపిడి కాదు, అందరూ కూడా అన్ని పార్టీలు, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీఆర్ఎస్ కానీ, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ కానీ. దానికి కారణం ఏంటంటే, రాజ్యాంగ సవరణలు చేసిన దానిలో నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఒక చిన్న అంశంలో ఒక మాట తేడా వల్ల వచ్చిన సమస్య ఇది. కొన్ని అధికారాలు ఇవ్వడంలో కానీ, లేకపోతే అధికారాలు బదలాయించడంలో కానీ. ఉదాహరణకు 29 అధికారాలు అంశాలు బదలాయించుకుంటూ పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీలకు, 18 అంశాలు బదలాయించుకుంటూ మున్సిపాలిటీలకు, అంటే 73, 74 రాజ్యాంగ సవరణ మన రాజీవ్ గాంధీ గారు మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత పివి నరసింహరావు గారు హ్యాండ్ మంజూరు అది అయింది. అప్పటి నుంచి మనకు అమలు. మన అంతకుముందు సంగతి ఏంటి అంటే, ప్రతిసారి కూడా ఎన్నికలు సకాలంలో జరగకపోయాయి కనుక అది కొన్ని మన రాష్ట్రాలను బట్టి 2 అంచెలు, 3 అంచెలు రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ పెట్టుకుంటూ 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీలకు, 74వ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీలకు వచ్చింది. అప్పటి నుంచి ఎన్నికలు సక్రమంగా జరగాలి. దానిలో 5 అంశాలు ఉన్నాయి. ఒకటేమో 5 ఏళ్ళకి ఒకసారి తప్పనిసరి ఎన్నికలు జరగాలి. ఇంతకుముందు ఇంటర్వ్యూ చెప్పారు కదా జమీల్ గారు, ఏంటంటే అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, ఆఖరికి ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ 6 నెలల ముందే మనకు జరుపుతున్నారు. అంటే నోటిఫికేషన్ వస్తుంది. ఎటువంటి పరిస్థితులు, ఒక యుద్ధం వచ్చినప్పుడు, లేకుంటే అంతర్గత ఎమర్జెన్సీ విధించినప్పుడు తప్ప ఈ ఎప్పుడు వాయిదా పడవు ఎలక్షన్లు. మరి ఇదెందుకు వాయిదా పడుతున్నాయి అంటే, ఏమైందంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న పాలకులు నాకు అర్థమవుతుంది కదా. ఇక్కడ కూడా 90 రోజుల ముందు, 3 నెలల ముందు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోవాలని, దేశ ఎలక్షన్ కమిషన్ వేరే ఉంటుంది. మనకు చాలా మందికి అవగాహన ఏంటంటే, దేశంలో ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుంది, దాంట్లో మనకు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరుపుతారు, ముఖ్యంగా రాజ్యసభ. కానీ రాష్ట్రాల ఎన్నికల కమిషన్ దీనికోసం ఏర్పడ్డది. రాష్ట్రాల ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలి. కానీ ఏమిటి అందులో అంటే, మీరు డిలిమిటేషన్ కానీ, అట్లాగే పంచాయతీ వార్డుల విభజన కానీ, ఈ 2 ప్రభుత్వం దగ్గర అట్టు పెట్టుకున్నాయి. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఏ ప్రభుత్వానికైనా వచ్చే సమస్య ఏంటంటే, ఏ ఎలక్షన్ కమిషన్ కైనా ఈ డిలిమిటేషన్, అట్లాగే విభజన, ఏదైతే వార్డుల విభజన కానీ, గ్రామాల విభజన కానీ వేతున్నాయో, వీటిని ప్రభుత్వం చేసి అప్పచెప్తే అప్పుడు ఎలక్షన్ జరపాలి. వాళ్ళు అప్పచెప్పారు, వీళ్ళు ఎలక్షన్ జరపాలి. జరుగుతుంది అన్నిసార్లు కూడా. కనుక నేనేమంటున్నానంటే, మేము గతంలో పార్టీలకు అతీతంగా, అట్లాగే మన పదవులకు అతీతంగా, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మొత్తం ఉన్న వాళ్ళకి తెలుసు చాలా మందికి, ఇప్పుడు పార్టీల సంఘాలు ఉన్నాయి. ఇందులో సర్పంచుల సంఘం పార్టీలు అది వేరే, మనకు వార్డు మెంబర్ల సంఘం వేరే, మండలాధ్యక్షుల సంఘం వేరే, ఉప సర్పంచుల సంఘం వేరే, ఇన్ని సంఘాలు ఉండే వరకల్లా పార్టీల పరంగా చిరిగిపోయిన వాళ్ళు, ప్రభుత్వ పార్టీల మన పదవుల పరంగా చిరిగిపోయారు. దాంతో ఏమైంది, ఎవరి పాట వాళ్ళు వాడుకుంటుంటారు, ఎవరి నోటి కాడ పాట వాళ్ళు వాడుతున్నారు. అందరం కలిసి ఒకటి అని. నేను తులసిరెడ్డి గారిని ఎంపీ ఉండేవాడు, రాజ్యసభ సభ్యుడు మన కడప నుంచి. అట్లాగే సోనిపేట రామచంద్ర రెడ్డి గారు మనకు చనిపోయారు మననే. అట్లాగే సాయిరెడ్డి గారు, చేతిరి సాయిరెడ్డి గారు, ఇట్లా ఒక 10 మందిని కలిసి మేము మన పంచాయతీ రాజ్ సాధికారత సమాఖ్య, అంటే ప్రజాప్రతినిధుల సాధికారత సమాఖ్య అని స్థానిక ప్రభుత్వాల మీద పెట్టి మేము రాష్ట్రం అంతా తిరిగినాం మొత్తం అంతా.
అంజనీ ప్రసాద్ మనకు సర్పంచ్ సంఘం అధ్యక్షుడు వాళ్ళందరూ కూడా కలిసి తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఈ సంఘాలన్నీ ఎవరికి వాటి చేసుకొని పార్టీల పరంగా చెప్పుకొచ్చే స్థాయికి జరుగుతలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎన్నికలు సకాలంలో జరుగుతలేదు. ఒక మాట చెప్పిన తర్వాత దానికి వస్తాను నేను. ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు సకాలంగా జరిగే ఒక మనకు రాజ్యాంగంలో సవరణ ఉన్న తర్వాత ఎందుకు జరుగుతలేదు అంటే నేను చెప్పిన ఈ కీలక మార్చాలి. అంటే ఇప్పుడు మీరు డిలిమిటేషన్ అవసరం 25 ఏళ్ళ దాకా లేదు కదా, అక్కడ మళ్ళీ డిలిమిటేషన్ అవసరం లేదు. పంచాయతీ మన పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చేవరకు ప్రభుత్వం దగ్గర కొంత అధికారం ఉంచుకున్నది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్ చేయాలంటే ఓటర్ లిస్ట్ తయారైంది, అన్ని రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రెడీ తెలంగాణ ఎన్నికల కమిషన్. కానీ ఇప్పటిదాకా ఎందుకు ఎన్నికలు జరుగుతలేవు అంటే మళ్ళీ డిలిమిటేషన్ చేస్తాం, మేము కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి, కొత్తగా వాటర్ డిలిమిటేషన్ చేయాలి, రిజర్వేషన్లు మార్చాలి అంటే జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 సార్లు రిజర్వేషన్లు రెండోసారి కూడా ఎందుకు కావాలని అనుకున్నామంటే అనుభవం వచ్చేలోగా వాళ్ళ పదవులు పోతున్నాయి. ఉదాహరణకి ఇందులో మొత్తం 50% మంది మహిళలు ఎన్నిక అవుతున్నారు సార్. చాలా మంది నిమ్న వర్గాలు, కూలీలు అంటే రిజర్వేషన్ చాలా నిమ్న వర్గాలు దళితులు వస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి 5 ఏళ్ళ అనుభవం వచ్చే వర్గాలు వచ్చేసారి రిజర్వేషన్ ఉండదు వాళ్ళకు. దానికి తమిళనాడు పద్ధతి ప్రవేశపెట్టమని మేము పెద్ద ఎత్తున పోరాడితే కేసీఆర్ గారు వచ్చినాక ఏం చేసిందంటే రెండోసారి రిజర్వేషన్ సీఎం అదే ఉంచుతా అన్నారు. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తారా తీసేస్తారా అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి రిజర్వేషన్ మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. లెక్క అయితే పోయినసారి 2018లో ఏది జరిగిందో అది ఇప్పుడు అదే జరగాలి. జరగాలి. కానీ ఏంటంటే కొత్తగా ఏమైతుంది అంటే ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ సిస్టమ్ మారుస్తా, ఇది పాత తీసేసి మళ్ళీ కొత్తగా పెడతా అంటున్నారు. కనుక ఎలక్షన్ కమిషన్ కు ఇప్పుడు ఒక అవరోధం ఏంటంటే ఆ లెక్కలు ఇచ్చేదాకా, అది చేసేదాకా పంచాయతీ ఎన్నికలు కానీ మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ జరగడానికి వీల్లేదు. ఒక మంచి అవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చిన. ఎందుకంటే జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కదా, ఇక్కడ కూడా అన్ని పదవులు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏమైనా ఉంటే మున్సిపాలిటీలు కలిపేది కలపవచ్చు, జిహెచ్ఎంసీలు కలిపేది కలపవచ్చు, అన్ని వెసులుబాటు చేసి ఒకేసారి ఈ 3 అంచెల వ్యవస్థ పంచాయతీ, మనకు మండలం, జిల్లా పరిషత్, ఈ 3 అంచెల వ్యవస్థ మొత్తం ఎన్నికలు ఒకసారి జరిపింది అనుకోండి, మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎన్నికలు ఉండవు కదా, ఓ బాధ పోతుంది. కనుక అక్కడ పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు కాదు, ఇప్పుడు ఇక్కడ జమిలీ ఎన్నికలు జరిపే అవకాశం, మంచి అవకాశం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి, చేయాల్సిన అవసరం. కానీ ఎందుకు భయపడతారంటే ఏమో ప్రజల మూడు ఎట్లుందో, ప్రభుత్వంలో మేము ఉన్నాం, రేపు ఓడిపోతే కష్టం కదా అని భయపడుతుంటారు. పంచాయతీలకు అయితే లేదు కదా, పార్టీలు లేవు కదా, పంచాయతీలో ఎవరు గెలిచినా పార్టీల పరంగా అయితే కాదు కదా. ఓకే రమణ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మన మిత్రులైనటువంటి మన గంట రాములు యాదవ్ గారి దగ్గర బండి ఆపేశారు కాబట్టి, రాములు యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్పినట్టుగా, మనకు బండ రామ్మోహన్ గారు చెప్పినట్టుగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఒకవేళ కనుక రాష్ట్రంలో, దేశంలో ఏదైతే పార్లమెంటు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, దీనికి కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన, మండలకు సంబంధించినది, జిల్లా పరిషత్ సంబంధించిన, సర్పంచ్లకు సంబంధించింది ఎన్నికలు ఒకటేసారి నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఒక మంచి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఈ విషయంపై పూర్తిగా మీరు చాలా మంచి అనుభవజ్ఞులు కాబట్టి మీరు కూడా ఏమంటారండి దీని మీద? ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పినట్టు, రామ్మోహన్ గారు చెప్పినట్టు వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అధికారాలు కానీ, నిధులు కానీ, విధులు కానీ వాళ్ళ దగ్గర అంటిపెట్టుకోవడం, లేదా ఎలక్షన్స్ పెట్టకుండానే వాళ్ళు పరిపాలన సాగించుకోవడం అది ప్రధానంగా జరుగుతూ ఉంది. అది అన్ని పార్టీలు, అందులో కొంచెం ఎక్కువ మనం కాంగ్రెస్ అనుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి 73 రాజ్యాంగ సవరణ చేసింది రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ టైం అంటే చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో పెట్టాల్సినటువంటి ఎన్నికలను 2001లో పెట్టడం జరిగింది. ఆ 1 ఇయర్ కూడా ఎందుకు ఆపినరు అప్పుడు అని అంటే, అప్పుడు ఈ 5 అంచెల వ్యవస్థ తీసేయాలి, జడ్పీటీసీ, ఎంపీటీసీలను తీసేయాలని చెప్పి ఒక ప్రతిపాదన కేంద్రానికి పెట్టడం జరిగింది. ఆ కేంద్రం నుంచి వెళ్ళి అది రిఫ్యూజ్ అయ్యేదాకా ఒక 1 ఇయర్ ఆపి తర్వాత 2001లో పెట్టడం జరిగింది. 2001, 2006 వరకు బాగానే ఉంది. మళ్ళీ 2011కు వచ్చేసరికి 14 దాకా జిల్లా పరిషత్ ఎన్నికలు, 13 దాకా ఆగస్టు దాకా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టలేదు. అట్లనే మళ్ళీ ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా 2024 జనవరి, అదేవిధంగా జూలైలో పెట్టాల్సినటువంటి ఎన్నికలను మళ్ళీ పెట్టలేదు. అసలు వీళ్ళు ఈ ఎలక్షన్స్ ని ఎందుకు ఆపుతున్నారు అనడానికి సరైన రీజన్ లేదు. ఎందుకంటే పేపర్లలో వివిధ ఆర్టికల్స్ వాళ్ళు రాసే లీక్స్ ని బట్టి ఏం చెప్తారు, ఈ ఎన్నికలలో ఓడిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళే రోజు సర్వేలు చేసుకుంటా దీని ఎన్నికలను వాయిదేస్తా ఉన్నారు. నేనేమంటానంటే అసలు ఈ ఎన్నికలతో రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా ఉదాహరణలు లేవు. ఇలా తమిళనాడులో ఓ సమయంలో 96% స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ
ఆ తర్వాత మళ్ళీ జయలలిత గారు 4% గెలిచి మళ్ళీ శాసనసభ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. నిన్న ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా 94% వైసీపీ మరి స్థానిక సంస్థలలో గెలిచి నిన్న తెలుగుదేశం 90% తెలుగుదేశం శాసనసభ ఎన్నికల్లో గెలవడం జరిగింది. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి పనితీరుకు గీటురాయిగా మారుతుందని చెప్పి దీన్ని ఆపడం తప్పితే, తర్వాత రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి 73 రాజ్యాంగ సవరణని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఇవాళ మనం అందరూ కూడా ఇవాళ చూసేదేంది, ఇవాళ ఎమ్మెల్యేలు ఏం పని చేస్తా ఉన్నారు, గ్రామ పంచాయతీ సర్పంచ్ పని ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడు. అక్కడ చిన్న ఐకేపీ కేంద్రం ఓపెనింగ్ కు ఎమ్మెల్యే వచ్చేదాకా ఐకేపీ కేంద్రం ఓపెనింగ్ కాదు. నేను 2 లక్షల నుంచి వెళ్ళి 5 లక్షల సీసీ రోడ్డు కొబ్బరికాయ కొట్టడానికి ఎమ్మెల్యే కావాలి. చట్టసభల్లో చట్టాలు చేయాల్సినటువంటి వ్యక్తులు గ్రామ స్థాయికి వచ్చి పనిచేసేది వచ్చే వరకు అధికారాన్ని వాళ్ళ దగ్గరగా పెట్టుకోవాలంటే సర్పంచ్ ఉంటే ఎంత అయినా అడుగుతాడు కదా. సర్పంచ్ ఉంటే నన్ను పిలవకుండా ఎట్లా చేస్తావు, నేను పిలవకుండా నువ్వు ఎట్లా వస్తావు అని. ఇప్పుడు ఈ సర్పంచులు లేరు, ఎమ్మెల్యేలు ఇంకా పూర్తి పవర్ఫుల్. ఇంకా ఎమ్మెల్యేనే ఆ ఊరు సర్పంచ్. ఇప్పుడు జరగబోయేది ఏంది, ఇప్పుడు లాస్ట్ 6 నెలల నుంచి ఏం జరుగుతుందంటే ఎన్ఆర్ఈజెస్ మేము కొత్తగా ఎంపీ పైనప్పుడు 2006లో ఎంపీ పైనప్పుడు ఎన్ఆర్ఈజెస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దానిలో స్పష్టంగా చట్టంలో గ్రామ సర్పంచే పూర్తి అధికారాలు. ఏది బడ్జెట్ తయారు చేయాలన్నా, అక్కడ లేబర్ కు పని కల్పించాలన్నా, ఆ కల్పించినటువంటి పనికి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలన్నా, లేకపోతే మెటీరియల్ కాంపోనెంట్ కింద అక్కడ ఆస్తులను సృష్టించాలన్నా కూడా పూర్తి ఏది చట్టంతో కూడినటువంటి ఎంజీఎన్ఆర్ఈజెస్ ప్రోగ్రామ్. ఇవాళ ఏం జరుగుతా ఉంది మేము చూస్తా ఉన్నాం. ఇవాళ 2 సార్లు నేను 14-19 జడ్పీటీసీ ఉన్నా. జడ్పీటీసీగా రూపాయి నిధులు లేవు. బదిలాడంగా కేంద్రం నుంచి ఒక 5% ఇచ్చారు 15th ఫైనాన్స్ కమిషన్ లో. 5% ఇచ్చి జడ్పీటీసీకి 5% ఇచ్చి సరే సర్పంచులను కొంత స్ట్రెంథెన్ చేసిన మాట నిజం. అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సి ద్వారా కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం మరి ఫైనాన్స్. మీ ఆడియో మరొకసారి బ్రేక్ అయిపోయిందండి. ఒకసారి మనం భీమరావు నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. భీమరావు నాయక్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు సంబంధించిన రాములు యాదవ్ గారు అలాగే చెప్పారు, బండారు రామ్మోహన్ గారు అదే చెప్పారు. కాకపోతే ఇప్పుడు మంచి అవకాశం కాంగ్రెస్ క్రమంలో లాస్ట్ చేసింది మళ్ళీ. మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి భీమరావు నాయక్ గారు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ దీన్ని అవకాశంగా తీసుకోగా ఎందుకు ఎత్తలేదు, భయం ఎందుకు పడుతుంది? ఇటు మన వాళ్ళు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భయం ఎందుకు వచ్చింది? గ్రామాలకు సంబంధించిన ఎన్నికలలో నిర్వహిస్తే మా పార్టీ ఎక్కడ పోతుందో, లేకపోతే ఇది అయినప్పటికీ ఒకసారి మనం చూస్తుంటే తమిళనాడు ఎలా జరిగిందో, ఆంధ్రప్రదేశ్లో జరిగిందో ఉదాహరణకు కూడా చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి భీమరావు నాయక్ గారు? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఏంటంటే ఇప్పుడు రామ్మోహన్ సానా చెప్పినట్టు కానీ, లేకపోతే ఇంతమంది సభ్యులు మన రాములన్న మాట్లాడినట్టు కానీ, ఇప్పుడు ఇది ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడుతుందనో లేకపోతే అది కొత్తగా ఏం కాదు, గతంలో జరిగిన విషయమే ఇది. ఎందుకంటే గతంలో వాళ్ళ రాష్ట్ర పరిస్థితి అనుకూలంగా బట్టి ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విషయం పైన ఎవరేమనుకున్నా ఇప్పుడు 21 నుంచి కానీ లేకపోతే 59 నుంచి అనుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకొని చేస్తుందనే విషయానికి ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని కారణాలతో ముడిపడి ఉంటాయి. కానీ గ్రామ పంచాయతీ విషయంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఇంకా ఇప్పుడు ఎందుకు ఈ దయనంగా మారిందంటే, కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసి నూతన గ్రామ పంచాయతీలను మళ్ళా కొత్త కొన్ని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో నయా పైసా లేకుండా కనీసం అక్కడ లేబర్లకు పనిచేసినప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకు వాటర్ వదిలేటోళ్ళకి కానీ, సఫాయి వాళ్ళకి కానీ ఇవ్వని వచ్చింది. ఇందాక మన రామ్లోన చెప్పినట్టు విషయం ఏమిటంటే కొంచెం డైవర్ట్ చేసిన విషయం సార్, వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్, మీది వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. వి కాంట్ గో హెడ్ లైక్ దిస్. ఒకసారి మనం ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ యాదవ్ గారు అదే బీజేపీ రాష్ట్ర నాయకులుగా మీరేమంటారండి ఈ విషయంపై? ప్రస్తుతం ఏదైతే ఉన్నదో యా ప్లీజ్ కొంచెం మీ ఫోన్ కట్ అవుతుందండి, కొంచెం ఫోన్ కిందికి దించండి మీది. మాట్లాడండి. ముఖ్యంగా జమీల్ గారికి, మా గంటరామన్నకు, మన మూసి శంకర్ అన్నకు, రామ్మోహన్ అన్నకు, ఈ భీమరావు నాయక్ గారికి నమస్కారం. ముఖ్యంగా ఇందులో ఇప్పుడు 2 గొప్ప వ్యక్తులు ఉన్నారు. గంటరామన్న ఒక ఎమ్మెల్యే పదవి తప్ప గ్రామ పంచాయతీ స్థాయిలో అన్ని పదవులు చేసింది.
ఎమ్మెల్యే టికెట్ కూడా మనకు కొంచెం మిస్ అయింది. ఎమ్మెల్యే కావాలి, ఫ్యూచర్ కూడా గంటరామన్న ఎమ్మెల్యే కావాలని చెప్పి మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాము. అట్లనే ఒక 20 సంవత్సరాలుగా ఈ గ్రామ పంచాయతీ దాంట్లో అందులో ఉన్న రామ్మోహన్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా స్టాండ్ ఏంటంటే ఈ ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల పూర్తి గ్రామ స్థాయి వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోతుంది. ఇది కాంగ్రెస్ తప్పని ప్యానల్ ఎవరైనా ఉంటున్నారు కావచ్చు, ఇది వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు సార్. అంతకుముందుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్లకు కానీ దేనికి కానీ నిధులు ఇవ్వకుండా జాప్యం చేసుకుంటూ కనీసం అక్కడ గ్రామ స్థాయిలో ఉన్న కార్మికులకు కూడా గ్రామ కార్మికులకు కూడా ఎలాంటి నిధులు జీతాలు ఇవ్వకుండా జాప్యం చేసి చాలా సర్పంచులు ఒక విధంగా చెప్పాలంటే సర్పంచులు ఆర్థికంగా పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సార్. వీటన్నిటికి కారణం ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మంచి చేస్తూ అనుకుంటే వీళ్ళు కూడా దాదాపు 16 నెలలు అవుతుంది సర్పంచ్ ఎంపీటీ ఎలక్షన్ పెట్టక 16 నెలలు అవుతుంది. 16 నెలల పాటు గ్రామ పంచాయతీలు ఏ విధంగా నడవాలి, ఎట్లా నడవాలి, వాటి పరిస్థితి ఏంది, ఏ మాత్రం కించిది కూడా ఈ ఉన్న ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా మొత్తం నిర్లక్ష్యం చేసుకుంటూ ఏ విధంగా చూస్తాం అనుకుంటున్నారు. లేకపోతే ఒకవేళ ముఖ్యంగా మా పార్టీ అభిప్రాయమైన నా అభిప్రాయమైన ఏంటంటే ఒకవేళ ఇప్పుడున్న ఈ 6 హామీలు కానీ వీళ్ళు ఇచ్చిన ఇంకా మిగిలిన హామీలు కానీ నెరవేర్చాలి కాబట్టి ప్రజల లోపల ఉన్న తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు కనుక ఎలక్షన్స్ పోతే ప్రజలు చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పోవడం లేదని చెప్పి మా అభిప్రాయం సార్. ఒకవేళ నిజంగా మీకు ప్రజల లోపల అంత అభిమానం ఉంటే ఎందుకు పోతలేరు, గ్రామ పంచాయతీలకు ఎందుకు పోతలేరు, గ్రామ ఎలక్షన్స్ కి ఎందుకు పోతలేరు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కనీసం సార్ ఇప్పుడు గ్రామాలలో ఈ ఎన్ఎస్ఆర్జీబీ వచ్చిన నిధులు కూడా సార్ అన్నా చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా సార్ ఎవరు చేస్తున్నారు పనులు ఈ మన ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆఫీసర్లకు ఇచ్చింది సార్. పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లోకల్లో నాయకులకు భయపడకుండా ఎవరు ఎక్కడ పోయమంటే అక్కడ వస్తుంది, ఎక్కడ ఖర్చు పెట్టమంటే అక్కడ ఖర్చు పెడుతుంది. అంటే ఈ విధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోతున్నాయి, వృధా అయిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం తొందరలో సార్ ఇప్పుడు ఈ మధ్యలో మాత్రం ఈ ప్రభుత్వం అయితే పెట్టారు సార్. మాకున్న ఆలోచన మాకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడున్న 42 రిజర్వేషన్ కేంద్రం పంపిస్తారు, అది ఏదో విధంగా ఏదో కిటుకు పెడతారు, ఏమని ముస్లిం రిజర్వేషన్ అని అదే అని ఇదని చెప్పి ఏదో లింక్ పెడతారు, కేంద్రం పంపిస్తారు, వాళ్ళు రిజెక్ట్ చేసి పంపిస్తారు. పంపించిన కేంద్రం ఈ రిజర్వేషన్ ఇస్తలేదని చెప్పి ఈ రిజర్వేషన్ నియమం అనేది కేంద్రం మీద నెట్టి వీళ్ళు పబ్బం కలుపుకొని ఎలక్షన్స్ పోదామని ఒక్కడే ఒక స్ట్రెంత్ తప్ప ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో ఆలోచన లేనే లేదు. ఒకవేళ సరే మీరు ఇప్పుడున్న ఈ 42% రిజర్వేషన్ అమలు చేసి ఇమ్మీడియట్లీ మీరు ఎలక్షన్స్ వెళ్ళండి చూద్దాం, అలాంటి ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం మీద 42% రిజర్వేషన్ అంటే దుబ్బాలే, వీళ్ళు ఎలక్షన్స్ పోవాలి, వీళ్ళు గెలవాలి. ఒకటే ఒక మాట సార్, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచులు కానీ జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు అన్ని ఎలక్షన్లు పెట్టి గ్రామ సచివాలయాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఖచ్చితంగా మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్య తీసుకోవాలని ప్రభుత్వం మా విజ్ఞప్తి అనుకోవచ్చు. ఇదే విషయంపై భీమరావు నాయక్ గారు మీతో ఏదో అడగబోతున్నారు. భీమరావు నాయక్ గారు ఏమంటున్నారండి మీరు చెప్పండి. నాకు చెప్పన్నా భీమరావు చెప్పే. ఇప్పుడు శ్రీనివాసన చెప్పినట్టు మనకు 15 కమిషన్ లో ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎంత పంపారో ఆ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, అదే ఒకటి క్లారిటీ చెప్పలేదు. అది ఖచ్చితంగా అడుగుతానండి, అది ఉన్నది క్వశ్చన్. సంబంధించిన మనకి ఏదైతే బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ సంబంధించిన మనం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే చర్చలో నెక్స్ట్ క్వశ్చన్ అదే అండి, దానికి సంబంధించింది. ఇప్పుడు వచ్చింది కదా, సంవత్సరం నడుస్తుంది కదా ప్రభుత్వం వచ్చి, గ్రామ పంచాయతీలకు ఎంత బడ్జెట్ కేటాయించేదో చెప్పగలుగుతారా? అదే గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఏదైతే బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ విషయంలో కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దీన్ని కాంట్రవర్షియల్ కాకుండా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎందుకు ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య వైఖరి గ్రామాల పట్ల వ్యవస్తున్నది ఆ విషయంపైనే మనం మాట్లాడదాం. బడ్జెట్ సంబంధించి డెఫినెట్గా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మనం ఒకసారి మన మిత్రులైనటువంటి మన సమ్మయ్య గారి దగ్గరికి కదా. సమ్మయ్య గారు మీరేదో చెప్పబోతున్నారండి, చెప్పండి సమ్మయ్య గారు, మీ విషయంలో ఏమంటారు? నమస్కారం అండి. బీజేపీ నాయకులకు నేను కూడా మా రాములన్నకు మా సీనియర్ జెడ్పీటీసీ రామ్మోహన్ రావు గారికి మీకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఏదైతే మనం చూస్తా ఉన్న వాస్తవానికి ప్రభుత్వం ఎలక్షన్ ఆపాలి, ఏదో ఎలక్షన్ ల మైనస్ ఉందనే ఉద్దేశం కాదు సార్. బీసీ రిజర్వేషన్ అనేది చరిత్ర 42% అనేది ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేసి ఆ బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ ఈ కుటుంబ సమగ్ర సర్వే అనేది ఇప్పటిదాకా ఎవరు స్టార్ట్ చేయలేదు.
దాని నిమిత్తం ఎలక్షన్ ఆగింది. కానీ ఏదో సర్వేలు జరిగినాయి అక్కడ ఓడిపోతాం ఇవన్నీ ఆ ఉద్దేశాలు ఏం లేదు సార్. తప్పకుండా ఎలక్షన్ పెట్టాలి, కానీ స్థానికంగా రిజర్వేషన్ డిక్లేర్ చేసుకోకుండా ఈ రోజు ఎలక్షన్ పోతే మళ్ళీ బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి నష్టం జరుగుతుంది అనే ఆలోచన తప్ప ప్రభుత్వానికి ఎలక్షన్ పెట్టొద్దు, ఎలక్షన్ పెడితే ఓడిపోతాం అని చెప్పని ఎక్కడ లేదు. ప్రజలు ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ప్రజలు ఆలోచన చేసే గతంలో కేసీఆర్ గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసి ఇలా సర్పంచులకు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా, గ్రామ పంచాయతీ జీతాలు ఇవ్వలేకుండా ఎప్పుడు నెలలో 4-5 సార్లు ఫ్రీజింగ్ పెట్టి పరిపాలన అస్తవ్యస్తం చేసిండ్రు. దాని కారణంగా ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ అనేది ఆనాడు కామరేడ్ డిక్లరేషన్ లో భాగంగా, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు జోడయాత్రలో భాగంగా జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ ఉండాలని చెప్పని వాళ్ళు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ గానీ కులగణన చేపట్టింది. దాని పర్యవసనమే అన్నగారు మీ ఎమ్మెల్సీ మళ్ళీ దీన్ని ఉత్సవ కాల పెట్టాలని చెప్పిండి అన్న, బీజేపీ వాళ్ళు చెప్పలేదు. ఆ విషయంలో పోదాం. మల్లన్నకు సంబంధించిన ఇప్పుడు మల్లన్న ఇస్ నాట్ టార్గెట్ టు us, మల్లన్న ఇస్ నాట్ ఏ టాపిక్ టు us. రేపు ఇంకొని తిడతాడు. మల్లన్న స్టాండ్ అవుట్ కాదన్న, ఇంత మంది కార్యక్రమంలో మన అందరం పాల్గొనాలి. శ్రీనివాస్ గారు ఇప్పుడు బీసీ చాలా తప్పు తడక, మొత్తం అబద్ధం. 42% ఇప్పుడు ఎంత మినిమం 52% అబౌవ్ ఉండరన్న బీసీలో, మీరు ఎంత చేస్తారన్నా 40% చేస్తారా? ఓకే రైట్, బీసీ తీర్మాన్ మల్లన్న ఏమన్నాడు అది ఈ విషయంలో ఇక్కడ ప్రస్తుతం ఈ విషయంలో మనం అతని పేరు కూడా ప్రస్తావనకు తీసుకురావాల్సిన ఆవశ్యకత లేదు. కాకపోతే ఏంటంటే మనకు గ్రామాలలో ఎందుకు నిర్వీర్యం చేస్తుంది ఆ విషయం పైన ఒకసారి మనం మూసి శంకర్ గారి దగ్గర వెళ్దాం. శంకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రులు చెప్పినట్టుగా ఒక చిన్న చాలా బ్రహ్మాండమైన ఒక విషయం ఏమన్నారంటే, ఒక చిన్న కార్యక్రమానికి కూడా, ఒక సీసీ రోడ్డు స్థాపన కూడా ఎమ్మెల్యే రావాల్సి వస్తుంది, ఆయన వచ్చి అక్కడ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఎవరైతే గ్రామ సర్పంచులు, గ్రామానికి సంబంధించిన జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు చేయవలసిన బాధ్యతను కూడా ఈరోజు తనకు తాను ఆ ఎమ్మెల్యే వచ్చేసి తన ఏ సమస్యకైతే ఆయన ఒక చట్టసభలలో పనిచేసే వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చేసి అక్కడ తమ సమయాన్ని మొత్తం వృధా చేసుకుంటూ ఏదైతే చిన్న కార్యక్రమాలలో కూడా తన వంతు పాత్ర అనుకుంటా వచ్చి అక్కడ ఒక దినమంతా అక్కడ చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో శంకర్ గారు మీరేమంటారండి? అంటే ఈ వ్యవస్థ ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్న అందరికి ఇక్కడ ఫోర్ సైడ్ టీవీలోకి వచ్చినటువంటి అందరి అన్నలకు నా నమస్కారము. ఎందుకంటే అందరం సర్పంచులుగా చేసినాం కాబట్టి అందరికి అనుభవం అనేది మనకు అందరికి ఉన్నదన్న. గ్రామాలలోకి వెళ్ళి మనం పుట్టి పెరిగినాం కాబట్టి మనము ఏంటిది ఆ బాధ, సాధక బాధకాలు ఏంటిదని అనేది మనకు అందరికీ తెలుసది. కానీ రోడ్ల విషయంలో వీళ్ళు ఇప్పుడనేది కాదు, ప్రతి ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గా అసలు ఈ వ్యవస్థనే పంచాయతీరాజ్ వ్యవస్థను ఇండిపెండెంట్ గా వదిలిపెట్టాలి అన్న. ఎందుకనంటే సర్పంచులకు అనేది ఏ పార్టీ అనన్నా వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకొని, కానీ ఒక పార్టీకి ముద్ర అనేది సర్పంచ్లకు అసలు గతంలో లేకుండే ఇప్పుడు ఈ మధ్యన బాగా పుట్టుకొస్తున్నది. ఈ సర్పంచ్ నా ఓడు, ఆ సర్పంచ్ నీ ఓడు. రాజకీయ పార్టీలకు సర్పంచ్లకు ఏమైనా సంబంధం ఉన్నదా అన్న ఇక్కడ? అది ఒక్కసారి అది మనం గమనించాలి. వాస్తవానికి కొంతమంది వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు ఉంటారన్న, వాళ్ళు బలవంతంగా పార్టీలకు తీసుకుంటారు. ఇండిపెండెంట్ గా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గానీ పార్టీలకు సంబంధం అనేది లేదు అసలు. ఈ వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థ నా రిక్వెస్ట్ ఏంటిదంటే, అందరూ మేధావి వర్గము సర్పంచులుగా చేసిండ్రు కాబట్టి మనం ఒక్కటి అన్న, ఏ సర్పంచ్ను రాజకీయానికి అనేది వాడుకోకుండా వాళ్ళ వ్యక్తిగతం ఉండని ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేసుకునే కానీ సర్పంచులను స్వేచ్ఛగా వదిలిపెట్టేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నామోనంటే ఒక గవర్నమెంట్ వచ్చింది అనుకోండి అన్న, ఆ గవర్నమెంట్ వచ్చేసేస్తే సర్పంచ్ను కేర్ చేయని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లా గతంలో గీడ అసలు సర్పంచ్ వస్తే రాని, లేకపోతే లేదు. ఆ ఉప సర్పంచ్ అనే వ్యక్తి ఒకవేళ పార్టీకి చెందినవాడైతే మనోన్నైతే విలువ అనేది అంటే ఒక చిన్న చూపు అనేది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో బలోపేతమైనది కానీ ఇక్కడికి వచ్చేసరికి ముఖ్యంగా ఎమ్మెల్యేలే చేస్తున్నారన్న నా ఉద్దేశం అననే నేను ఓపెన్ గా చెప్తున్నా. ఫోర్ సైడ్ టీవీకి ఇదంతా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిస్తున్నదంతా ఎమ్మెల్యేలే.
అంటే వీళ్ళ పప్పులు ఉడకాయి ఒకవేళ సర్పంచ్ కు పవర్స్ కనుక ఇచ్చినట్టుగా అయితే, నేరుగా నిధులు ఇచ్చినట్టుగా అయితే, వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి చేసుకోవాలని అంటే ఒక సర్పంచ్ కి అవగాహన ఉంటదన్న. ఎక్కడ స్తంభం వేయాలి, ఏ ఇంటోనికి పంచాయతీ అవుతుంది, అది ఎక్కడ ఆ స్తంభం వేస్తే 2 ఇండ్లకు మధ్యన గొడవలు రావు అని అనేది కూడా ఆ సర్పంచ్ కే తెలుస్తుంది గ్రామీణ ప్రాంతాలలో. ఇప్పుడు చూడండి అన్న, మొత్తానికి అంధకారంగా తయారైంది. గతంలో కూడా 1800 ఎన్నికలు అయిపోతే సెక్రటరీల పాలన చేసిండ్రు. సెక్రటరీ పాలన చేస్తే మేము అందరము హైకోర్టుకి ఎక్కినాము. పార్టీలు అనేది సంబంధం లేకుండా ఏ పార్టీ నా పార్టీ నీ పార్టీ అనేది లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉండాలనేదే మన ఉద్దేశం. కాబట్టి నేను ఆ పార్టీ నుంచే, వాస్తవానికి నేను ఇండిపెండెంట్ గా గెలిచినా గానీ ఎన్నికలు పెడతలేవు. ఇన్ని రోజుల నుంచి మేము 5 ఏళ్ళు కష్టపడి ఊరును బాగు చేసినాము. మీరు వచ్చేసేసి సెక్రటరీ పాలన చేస్తే 10 గంటలకు వచ్చేస్తాడు, 5 గంటలకు పోతాడనా? మరి నీళ్లు రాకపోతే ఎవరిని అడుగుతారు? కరెంటు లేకపోతే ఎవరిని అడుగుతారు? అక్కడ చెదారం అంతా పేరుకుపోతే ఎవరిని అడుగుతారు? ఇవన్నీ కూడా ఎందుకంటే 850 మాది పెద్ద గ్రామం అన్న హైదరాబాద్ లో 850 మంది దీనికి ఈజీఎస్ కింద పనిచేసిన వాళ్ళు ఉన్నారన్న, పనికి ఉపాధి పథకం కింద. మరి అన్ని గ్రామాలను ఇప్పుడు మన సరే ఆ గవర్నమెంట్ బాగా చేయలేదు కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను టిఆర్ఎస్ గవర్నమెంట్ భ్రష్టు పట్టించింది. మొత్తానికి పంచాయతీరాజ్ వ్యవస్థనే తెలంగాణలో భ్రష్టు పట్టించిన పార్టీ మొదటగా ఉన్నదని అంటే టిఆర్ఎస్ పార్టీ అన్న. నేను టిఆర్ఎస్ పార్టీలోనే నేను అప్పుడు ఉండుంటే నేను ఎందుకంటున్నా అంటే కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చి అసలు ఎంత హీనంగా అంటే సర్పంచులను అంత హీనంగా తయారు చేసిందన్న. అది బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అన్న. అయితే ఒక చిన్న విషయం అన్న జమీల్ అన్న, కానీ ఆ కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థను రద్దు చేస్తారనేది మేము కోరుకున్నాము. మళ్ళా సర్పంచులకు పూర్తి బలమన అనేది ఉంటది, పూర్తిగా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది మాకు ఒక నమ్మకం ఉండే. మేము ఏ పార్టీలో ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీ అనేది కంపల్సరీ ప్రజల కోసం అనేది పాత పంచాయతీరాజ్ చట్టాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇంప్లిమెంటేషన్ చేసి సర్పంచ్ను మళ్ళా రాజుగా చేస్తుంది ఊరుకని అనుకున్నాం. కానీ ఇప్పటిదాకా కూడా సంవత్సరం అయింది. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలే ఇప్పటి ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల పేరు మీద అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడుపుకొని మళ్ళీ పెట్టేసేస్తే ఊరంతా నాశనం అయిపోతున్నది. మరొకసారి మీ వద్దకు వస్తాను, అప్పటిదాకా మరొకసారి వస్తాను. ఇప్పుడు దాకా మనం ఒకసారి గంట మన యాదవ్ గారికి వెళ్దాం. రాములు యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శంకర్ గారు చెప్పారో, మూసి శంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక గెట్టు పంచాయతీ కానివ్వండి, గడప పంచాయతీ కానీ, స్తంభాలు కానివ్వండి, చెదారం లేపడానికి కానివ్వండి, ప్రతి విషయంలో సర్పంచ్ జోక్యం, ఉప సర్పంచ్ జోక్యం అవసరం. పార్టీలకు అతీతంగా సర్పంచులు వ్యవహరిస్తున్న ఈ తీరులో బీఆర్ఎస్ పార్టీ అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొత్తం భ్రష్టు పట్టించిందని చెప్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు తన బలాన్ని కూడా కోల్పోవడానికి అంటే కారణమైంది సర్పంచ్లు కాబట్టి ఈ వ్యవస్థను అట్లనే అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక వాదన మన శంకర్ గారు చెప్పినట్టుగా. దీన్ని మరి ఏకీభవిస్తున్నారా? దీన్ని ఎట్లా వర్ణిస్తారండి మీరు? ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సంబంధించింది శంకరన్న యాజ్ ఏ సర్పంచ్ గా ఆయన పడ్డ బాధ ఎవరు పార్టీలు ఉండొచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని కాకుండా వాస్తవం సర్పంచులకు అధికారాలు ఇస్తూనే అది నిధులు అన్ని ఇస్తూనే వాళ్ళని చాలా భయపెట్టి పని చేయించుకున్న మాట వాస్తవం. ఎందుకంటే అది నేను బీఆర్ఎస్ ఉండి అది కరెక్ట్ కాదు అని నేను ఆయనని ఏదో చెప్పడానికి కాకుండా ప్రభుత్వాలు పార్టీలన్నీ కూడా ఎమ్మెల్యేలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడానికి ఎమ్మెల్యేలను రోజు వాళ్ళని ఏది ప్రభుత్వంలో మాకు ఇంపార్టెన్స్ ఉందని తెలియజేయడం కోసం ఎక్కడి నుంచి వెళ్ళి అధికారాలు ఇస్తున్నారు? సర్పంచ్యో, ఎంపీటీసీయో, జెడ్పీటీసీకి సంబంధించిన నిధుల మీద ఎమ్మెల్యేలకు అధికారం ఇస్తున్నారు. కలెక్టర్లు అంటే ఎంత ఘోరం అంటే నేను లాస్ట్ టైం ఏది జెడ్పీటీసీగా ఉన్నా సర్పంచ్ మంజూరు చేసుకోవాల్సినటువంటి ఈజీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్ని ఎమ్మెల్యేల ప్రపోజల్ కి కలెక్టర్ గారు ఏది శాంక్షన్ ఇస్తాడు. అసలు ఎమ్మెల్యేకు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ కి ఏమన్నా సంబంధం ఉంటుందా? అక్కడ లేబర్ కాంపోనెంట్ ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆయన ఎంత లేబర్ కాంపోనెంట్ ఖర్చు పెట్టిండో దానికి అనుగుణంగా 40% మెటీరియల్ కాంపోనెంట్ వర్క్ ని ప్రతిపాదించే అధికారం గ్రామ పంచాయతీ. కానీ ఎమ్మెల్యేలు ఒక లిస్ట్ ఇస్తారు ఇప్పుడైనా అప్పుడైనా. సరే కాంగ్రెస్ మొన్న వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా గ్రామ పంచాయతీ వాళ్ళ సర్పంచ్లకు ఇస్తారా అంటే వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కలెక్టర్లకు లిస్ట్ ఇచ్చి ఎమ్మెల్యేలు చెప్పిన పని
నేనే పెడుతున్నా అని చెప్పి సర్పంచ్లను వాళ్ళ దగ్గర పనోళ్ళుగా మార్చుకుంటున్నారు తప్ప పాపం ఎక్కడ కూడా అధికారాలు లేవు. ఇలా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అయితే ఉత్సవ విగ్రహాలు అంటే వాళ్ళు ఎంబడి తిరగాలి. అధికార పార్టీ అయితే ఆయన ఎంబడి తిరగాలి, అధికార పార్టీ కాకపోతే సప్పుడేక ఆయన ఇక ఆ పదవి అసలు ఆ పదవికి సంబంధం ఉండదు. నేను ఎంపీపీగా చేసిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నేను తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రతిపక్ష పార్టీలో ఉన్నా. కానీ ఎంత విలువ ఉండేదంటే అప్పుడు ప్రతి శాంక్షన్ కాపీ ఎవరన్నా ఇచ్చినా కూడా మండల పరిషత్కి వచ్చి మన ఇనిషియల్ వేసినాక ఆ సంబంధిత ఏఈ గారి దగ్గరికి వెళ్ళేది. ఎమ్మెల్యే గారు ఇచ్చినా, ఎంపీ గారు ఇచ్చినా, మంత్రి గారు ఇచ్చినా ఒక ప్రొసీడింగ్ కాపీ అనేది మండల పరిషత్కి వస్తే ఆ మండల పరిషత్ ఆ ఇన్వార్డ్ నుంచి వెళ్ళొచ్చి ఎంపీపీ గారి నోటీసులో పెట్టిన తర్వాత ఏఈ గారికి పోయేది. అసలు ఇవాళ ఎవరికి ప్రొసీడింగ్ వస్తుందో తెలియదు, ఎవరు ఎక్కడేం పని చేస్తారో తెలియదు. అంటే 100% స్థానిక సంస్థలకు సంబంధించిన అధికారాలను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా వాళ్ళ ఎమ్మెల్యేల కోసం అని చెప్పి తీసుకున్నమాట నిజం. అది అన్ని పార్టీలు ఇక్కడ ఒక పార్టీని నిందించుకొని మనం ఏదో డిబేట్ చేసుకునే అంత పెద్దోళ్ళం కూడా మనం కాదు. మన ప్రభుత్వంలో ఇప్పుడు మనం చెప్పిన దాన్ని మన పార్టీలు అంగీకరిస్తే అని నేను అనుకోను. మనల్ని డిబేట్ చేసుకునే కంటే నిజాయితీగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి డిబేట్ లో. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్, నిన్న ఉన్నటువంటి బీఆర్ఎస్, అంతకుముందు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒకటే అంటున్నాం 73 ఇంతకుముందు సమ్మాన చెప్పినట్టు సరే ఓడిపోడు ఇవన్నీ పక్కకు పెడితే ఇలా కులగణన చేసిండ్రు. 42% రిజర్వేషన్ ని రేపు జరగబోయేది నా పర్సనల్ అభిప్రాయం చెప్తాను. రేపు జరగబోయేది ఏంది, మళ్ళీ కేంద్రం దగ్గరికి పంపించిండ్రు. ఇలా 42% రిజర్వేషన్ చేసుకొని మనం ఎన్నికలకు వెళ్ళొచ్చు. ఇప్పుడు కులగణన అయిపోయింది, 42% రిజర్వేషన్ స్థానికంగా మనం ఇచ్చుకొని ఎన్నికలకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న కిటికీ ఏం పెట్టిండ్రు, కేంద్రంలో మళ్ళీ బిల్లు పాస్ చేయాలని. వాళ్ళు బిల్లు పాస్ చేయలేదు, మేము పెట్టలేదు. మరి ఎన్ని రోజులు జరుగుతుంది? తెలివిగా ఏం చేసిన ముస్లిం రిజర్వేషన్ పెట్టిన ఒకటి ఆ ముస్లిం రిజర్వేషన్ పెట్టట్లా కేంద్రం దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇది రెండు పార్టీలకు సంబంధించిన కేంద్రం రిజర్వేషన్ అని చెప్పి ఓ నిపం అనేది బీజేపీ మీద దొప్పుతారు. రెండు పార్టీలకు రాజ్యాంగానికి విరుద్ధంగా మతాల పరంగా రిజర్వేషన్ పెడతారు. మనం ఇప్పుడు డిబేట్ పార్టీలకు కాదు, కానీ సర్పంచులకు సంబంధించిన వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కారణం వ్యవస్థకు ఉంది కదా. నేను రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్పినట్టుగా ఇంకొక విషయం నేను కూడా చూడదలుచుకున్నది. ఇప్పుడు ఏదైతే 2024-25 సంబంధించిన బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ కూడా 7,000 కోట్ల రూపాయలు ఏదో ఉన్నా 7,000 కోట్ల దాదాపుగా 201 కోటి రూపాయలు ఏదైతే ఉన్నదో ఆ బడ్జెట్ కు సంబంధించిన ఒకవేళ కనుక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సర్పంచులు లేరు కాబట్టి ఆ నిధులు నిరుపయోగం పోతాయా లేకుంటే కేంద్రం నుంచి మనకు వస్తాయా? ఆ విషయం కూడా క్లారిటీ మీరు ఇసుకుంటూ మీ సమాధానం కూడా చెప్పండి సార్. 3 అంశాలు వస్తాయి. మిత్రులందరూ పంచాయతీ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు కనుక అనుభవం ఉంది కనుక ఎక్కడ పక్కదారి పోతలేదు. కానీ 3 అంశాలు రిజర్వేషన్ అంశాలు మాట్లాడతా, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడతా, ముందు ఎలక్షన్ వాయిదా ఏంటిది, ఎమ్మెల్యే రాజ్యం ఎంపీ రాజ్యం ఎందుకైంది అని చెప్తున్నాం. దాని పరిష్కారం చెప్తున్నాం. సమస్య వాళ్ళని అందరూ చేస్తారు, పరిష్కారం కావాలి. నేను ఎంత అదృష్టం అంటే మా తరం ఎంత అదృష్టవంతం అంటే మేము సమితిలో ఉన్నప్పుడు పనిచేసినాం, లొల్లి లేదు. 27 ప్రభుత్వ శాఖలు మాకు సమితికి అనుసంధానం అయి ఉండేవి. పోలీస్ శాఖ కూడా మండల మీటింగ్ వచ్చి అప్పటి సమితి మీటింగ్ వచ్చి శాంతి భద్రతల మీద సిఐ అప్పుడు సమితి అంటే ఎమ్మెల్యే పరిధి కంటే పెద్దది కనుక మాకు జవాబుదారిగా ఉండేవాడు. పోలీసు కాదు, ఇవాళ ఆఖరికి విద్యాశాఖ ఎంఈఓ కూడా మా మండలాధ్యక్షుడు వినడు, సంబంధమే లేదు, అన్ని తీసేసి ఏం లేదు. కానీ కాళ్ళు చేతులు అన్ని నరికేసి మొండే ఉంచురు, తల ఉన్నది అంతే, తల కూడా దీన్ని నరికేస్తారో చెప్పలేము. అందుకని ఇవాళ ఎమ్మెల్యే రాజ్యం ఎంపీ రాజ్యం నడుస్తుంది, ముచ్చట్లేదు. ఇంకా దయచేసి మనందరం కూడా మిత్రులందరికీ మేము మన స్థానిక ప్రజాప్రతినిధుల సాధికారత సమాఖ్య పార్టీలకు అతీతంగా ఉన్నది. దయచేసి మన భాష కూడా మార్చుకోవాలి. మన స్థానిక సంస్థలు లోకల్ బాడీస్ అన్నంత కాలం మనం ఇట్టే ఉంటాం. స్థానిక ప్రభుత్వాలకి దయచేసి మనం భాష మార్చాలి. స్థానిక ప్రభుత్వాలకి రాజ్యాంగ ప్రకారం చెప్తున్న మన రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఆర్టికల్ 40లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉన్నది. ఆనాడు ఏది గాంధీ గారు కలడగన్న గ్రామ స్వరాజ్యం పక్కన పెట్టి రాజ్యాంగంలో ఆయన చేసి ఆదేశ సూత్రాలు పెట్టుకొని కేంద్రము రాష్ట్రము మధ్యన ఒక ఉమ్మడి జాబితా మూడింటికి పంచారు అధికారులు. ఎప్పుడైతే 73వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ వచ్చేదాక ఇది రాజ్యాంగబద్ధంగా లేవు. ఓన్లీ ఎవరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టంగా వాళ్ళు నడిపించుకుంటారు. ఇప్పటిదాకా ఎలక్షన్ అవన్నీ కూడా ఆ రాజ్యాంగ సవరణ వచ్చినాకనే చట్టబద్ధత ఏర్పడేది. అంటే 3వ తమ్ముడు వచ్చిండు. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు.
ఇద్దరే కొడుకులు అనుకున్నది రాజ్యాంగం, ఒకడేమో కేంద్రం ఒకటి రాష్ట్రం అనుకున్నారు. ఇద్దరి మధ్యన సగం సగం అధికారులు మళ్ళీ ఉమ్మడి జాబితాలో పెట్టిండ్రు. మూడో కొడుకు ఎప్పుడు వచ్చిండంటే, ఇప్పుడు తమ్ముడు చిన్నోడైనా పాలు చిన్నది కాదు కదా. 73వ రాజ్యాంగ సవరణ వచ్చినాకనే ఇంకో తమ్ముడు ఉన్నాడు రా, గాంధీ గారు ఎన్నడో చెప్పిండు 40 ఆర్టికల్ రాస్తున్నాము, ఇది మీకు స్థానిక ప్రభుత్వం. మీరు చూడండి ఆ రాజ్యాంగంలో జమీల్ గారు ఒకసారి మీరు ఇంక్లూడ్ చేస్తే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ అన్న మాట ఉందా లేదంట. స్థానిక ప్రభుత్వం లోకల్ బాడీస్ అని నేను చెప్తాను. నేను సమితిలో పనిచేసినామని కనుక చెప్తున్నాను. అన్నాడు 27 శాఖలు ఉంది. తర్వాత ఎమ్మెల్యే సమితి కొంగు పట్టుకొని తిరిగేటోడు, చెంగు పట్టుకొని తిరిగేటోడు. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఆఫీస్ ఉండదు, ఎమ్మెల్యే కేవలం చట్టసభల సభ్యులుగా ఉండేవాడు. ఎప్పుడు వచ్చింది అంటే జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 54 మంది సమితి ప్రెసిడెంట్లు ఎమర్జెన్సీ తర్వాత ఎమ్మెల్యేడే కూర్చున్నారు. ఒకసారి నరమాంసం పక్షం మన రుచి మారిన పురుడు మన మామూలు కూరగాయలు తినాయి. ఏమైందంటే సమితిలో అన్ని అధికారులు ఉండే, అరే ఎమ్మెల్యేకి ఏం అధికారం లేదు అన్నప్పుడు 75 తర్వాత అంటే ఎమర్జెన్సీ తర్వాత మనకు జంగరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 54 మంది సమితి ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు ఆల్ ఆఫ్ సడన్ ఎమ్మెల్యేలు కావడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాంతో ఎమ్మెల్యేలకు అధికారాలు పెంచుకుంటూ వచ్చింది. మెల్లమెల్లగా స్థానిక ప్రభుత్వం నిర్వీర్యం చేసుకుంటూ వచ్చింది. ఇది సిల్సిలా జరిగింది. నేను వార్డు మెంబర్ గా ఇప్పుడు కాదు 50 ఏళ్ల క్రితం 48 ఏళ్ల క్రితం వార్డు మెంబర్ను, 45 ఏళ్ల క్రితం సర్పంచ్ను, అంతా కలిసి 95 వరకు అన్ని నా పదవులను కంప్లీట్ చేసుకుని ఎమ్మెల్యేగా ఓడిపోయినా, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా. సమస్య ఎక్కడ ఏంటంటే ఈ మొత్తం అధికారాల వికేంద్రీకరణ జరగకుండా చూస్తున్నది ఎవరంటే మనకు ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తున్నారు. ఎంపీ రాజ్యం అయితే ఎమ్మెల్యేలు. ప్రధానమంత్రి సడక్ యోజన మనకు ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇవ్వాలి మనం చేయాలి. అట్లానే ఎమ్మెల్యేలు మొత్తం లబ్ధిదారుల ఎంపిక మొత్తం టిక్ కొట్టేది వీళ్ళే. కానీ ఎందుకు జరుగుతుంది ఇది అంటే ఆర్థికంగా సామాజికంగా అధికారులకు ఎందుకు ఇవ్వకపోవడం. 73వ 74 రాజ్యాంగ సభలు వచ్చినాక చాలా మంది దళితులు, పేదలు, మహిళలు కూడా 50% రాజ్యాంగం 33% చెప్తే 50% మహిళలు మనం చేసుకున్నాం. వీళ్ళందరూ ఎవరు నిరక్షరాస్యులు, దళితులు, పేదలు. వీళ్ళకి అధికారుల పట్ల అవగాహన ఉండదు. సస్పెన్స్ అట్లా జరిగినాయి. చాలా మంది సర్పంచులు తెలియక తప్పులు చేస్తే కూడా సర్పంచ్ సస్పెండ్. నేను కేసులు, నేను అడ్వకేట్ కేసులు కూడా చేసిన వాళ్ళ తరఫున. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ 3 మారాలంటే టకటక పరిష్కారం 3 నిమిషాలు చెప్తాను. నెంబర్ 1, ఒకటి మీరు మనందరం నేను కూడా అందులో పనిచేసినామని చెప్తున్నా. మనందరం పార్టీలకు అతీతంగా, రాములు గారు చెప్పినా, శంకర్ గారు చెప్పినా అతీతంగా ఆలోచన చేయాలి. మన పార్టీల అతీతంగా ఉండాలి, పదవులకు అతీతంగా. వార్డు మెంబర్ కోసంగా, ఉప సర్పంచుల కోసంగా, సర్పంచుల కోసంగా, ఎంపీటీసీలు, ఇంటి సంఘాలు. 5 అంచెల వ్యవస్థ అని కూడా మన తప్పుడు మాట మాట్లాడుతున్నాం. 5 అంచెల వ్యవస్థ కాదు ఇది. అంచెలు 3, 6 పదవులు. 3 ఇప్పుడు మనకి ఏంటంటే అకాడమిక్ చెప్తున్నాను. చాలా మంది 5 అంచెలు 5 3 పంచాయతీలో ఒక అంచె వార్డు మెంబర్, సర్పంచ్. మండలంలో ఒక అంచె ఎంపీటీసీ, ఎంపీ ప్రెసిడెంట్. జిల్లా పరిషత్లో ఒకటే అంచె, దాన్ని జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్. 6 పదవులు 5 అంచెలు. వార్డు మెంబర్ మర్చిపోతున్నాం. 6 పదవులు మన 3 అంచెలు జరుగుతున్నాయి. దీన్ని ఏం చేయాలంటే స్ట్రీమ్ లైన్ పెట్టాలంటే 3 చేయాలి. నెంబర్ 1, ఏదైతే పంచాయతీ మన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయో రాజ్యాంగం ప్రకారం 5 అధికారాలు ఇచ్చింది కదా, 5 అంశాలు ఉన్నాయి కదా. ఒకటి, మనకు మహిళలకు 33% రిజర్వేషన్లు. రెండోది 5 ఏళ్ల కోసం ఎన్నికలు జరపడానికి వీలుగా ఎలక్షన్ కమిషన్. చాలా మంచి మెసేజ్ ఇస్తుండ్రు. కాకపోతే సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సబ్జెక్ట్ మాకు చాలా తెలుస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి. కాకపోతే శంకర్ గారు మీ ఆర్టికల్ అన్నారు కనుక మీ దగ్గర వస్తున్నాడు. ఎవరు ఎంత చేయాలంటే ఇప్పుడు ఇది డిబేట్ వేరు కాదు, ఇదే డిబేట్ జరగాలి. సమాచారం ఇస్తుండ్రు. 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఏమంటున్నా అంటే డీవియేషన్ కాదు, ఇప్పుడు మనం డిబేట్ అవుతున్నాం. విధుల కోసం మాట్లాడితే నేను చెప్తున్నా. ఒకటేమో ఎన్నికలు సక్రమంగా జరగాలి, ఎలక్షన్ కమిషన్ పెట్టిండ్రు. ఆర్థిక సంఘం కూడా పెట్టింది. ఆర్థిక సంఘం ఇప్పుడు ఉందా? ఎక్కడుంది ఆర్థిక సంఘం? అంటే మనం అనేది అన్యాయం చేసుకొని మనకు ఆర్థిక సంఘం ఉంటే కదా నిధులు వచ్చేది. రాజేశం గౌడ్ నా ఫ్రెండ్ అప్పటి నుంచి చూస్తున్న ఆర్థిక సంఘాలు వచ్చినాయి. ఎటుపోయినాయి ఇవన్నీ కూడా? అక్కడికే వస్తున్నా. శంకర్ గారు మీ దగ్గర వస్తా. ఎందుకంటే మీరు 2 నిమిషాలు ఆగండి. మీరు తాత్కాలికంగా మీ పార్టీలు పంచాయతీ పెట్టుకుని మనందరం అనైక్యత ఉంటున్నాం అంటున్నాను. ఐక్యత కావాలంటున్నాను. పార్టీలకు అతీతంగా, పదవులకు అతీతంగా. ఒక 2 నిమిషాలు మాట్లాడితే మీరు డిస్టర్బ్ చేయకండి. ఒకటేమిటంటే ఇప్పుడు జరగాల్సింది చెప్తాను నేను. ఒకటేమో పంచాయతీ ఎన్నికలు జరగడానికి 2 అవరోధాలు ఉన్నాయి.
ఒకటి ఏంటంటే 42% రిజర్వేషన్లు అమలు కావు, స్పష్టంగా అమలు కావు. ఎందుకు కావంటే సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టింది 50% రిజర్వేషన్ దాటవద్దు. ఎప్పటిదాకా ఒప్పుకున్నది 2012 దాకా. ఇది ఆఖరిసారి ఛాన్స్ ఇస్తున్నా, నేను హైకోర్టు అడ్వకేట్, మీరు ఆఖరి దాకా ఛాన్స్ ఇస్తున్నాం, మళ్ళీ ఒక్కసారి అడగొద్దని 2012 అనేది. కేసీఆర్ అని ఏం చేసిన వాడు అంటాడు, ఇంకోటి అని. కేసీఆర్ కూడా 23% దిగజారడానికి కారణం ఏంటంటే 2018 కోర్టు ఒప్పుకోలే. 42% రిజర్వేషన్ కాదు, 50 కాదు, 60.5% ఇంకోటి ఏంటంటే మీరు రామ్మోహన్ గారు రేపు మరొకసారి ఇదే విషయంపై మనం చర్చ పెట్టబోతున్నాం. ఇది ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే, సెకండ్ ఎపిసోడ్ మనం రేపు ఇదే సమయంలో పెట్టబోతున్నాం. ఒకసారి మనం భీమరావు నాయక్ దగ్గర రెండోది నిధులు కూడా కేంద్ర ప్రభుత్వము ఇచ్చే నిధులు ఏవైతున్నాయో రాష్ట్రం ఏమో కేంద్ర ప్రభుత్వం నిధులు అడుగుతున్నది, కానీ రాష్ట్రం మాత్రం కింది స్థాయికి ఇదే ఎందుకు ఇస్తలేదు. ఈ విషయంపై ప్లస్ ఆత్మహత్యలపై రేపు మరొకసారి మనం నిర్వహించబోతున్నాం ఇదే సేమ్ డిబేట్ మీద చర్చ. ఈరోజు సార్ భీమరావు నాయక్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్రానికి సంబంధించిన దాని రాష్ట్ర ప్రభుత్వం భుజాల మీదనే బాధ్యత ఉన్నది. ఎన్నికలు జరిపించడం 1.5 ఏళ్ల అయిపోయింది, ఇప్పటి వరకు చేయలేదు. దీని మీద మీరు మీ పార్టీ స్టాండ్ ఏంటండి భీమరావు నాయక్ గారు? ఓకే, భీమరావు నాయక్ గారు ఇప్పుడు సార్ వినిపిస్తుందా? ఏదైతే ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ డిలే అవుతుందని చెప్తా ఉన్నారో దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందులా 2 సవాళ్ళు ఉన్నది. ఎందుకంటే ఒకటేమో బీసీ రిజర్వేషన్ ఒకటి ఉన్నది, దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ అన్నట్టు కేంద్ర ప్రభుత్వమే బలవంతంగానే కాకుండా అది ఎక్కడ తేరవలసిన పంచాయతీ సుప్రీంకోర్టులో 84 నుంచి ఉన్నటువంటి కేసుని రాష్ట్రం అమలు చేయాలని మన రాష్ట్రాన్ని పంపింది. కాబట్టి నేను అక్కడ అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కావాలని ఈ విషయంలో రాజకీయ జోక్యాలను రాజకీయంగా ఉన్నటువంటి పార్టీల మీద భుజాల రుద్దుతా ఉన్నది. వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రాలకు పంపుతా ఉన్నది. ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు రామరెడ్డి సార్ చెప్పినట్టు 84 నుంచి సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. నిజంగా అక్కడ ఉంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి. ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత మనం ఇప్పుడు పార్లమెంట్ లో చట్టం చేయకపోతే అది రిజర్వేషన్ నిలబడుతుందా సార్? సో ఇటువంటి టెక్నికల్ సమస్యలు సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, అది తెలుసుకోండి ఒకసారి. ఆ కేసులు వినాలి సార్, ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంతకు ముందే మనం చాలా క్లియర్ గా అన్నామంటే మన శంకర్ గారు చెప్పినట్టు రామ్మోహన్ గారు చెప్పినట్టు కేవలం గ్రామ పంచాయతీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా ఒక గ్రామ సర్పంచ్ పనిచేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈ పార్టీలకు అతీతంగానే వర్క్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం ఒక్కసారి మనం మన మిత్రం సమ్మయ్య గారి దగ్గరికి వెళ్దాం. సమ్మయ్య గారు ఈ విషయంపై మీరేమంటారు? సమ్మయ్య గారు పార్టీలకు సంబంధించిన ప్రభుత్వం తప్పకుండా ఎలక్షన్ పెట్టాలనే ఆలోచనలు ఉన్నది సార్, ఉన్నది. అక్కడ ఏడ కూడా ఏదో రాజకీయంగా ఆలోచన చేయడం కాదు. ఇవాళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణన చేయాలి, ఎవరి జనాభా ఎంత వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ ఇవ్వాలి, ఉద్యోగాలలో కానీ పదవులలో కానీ అని చెప్పని పూర్తిస్థాయిలో వాళ్ళు గట్టి నమ్మకంతో చేస్తున్న సందర్భంలో ఎక్కడైతే మైనస్ అవుతుందో, ఎక్కడైతే ఈ బీసీ గణన చేస్తే బీజేపీ ప్రభుత్వం రేపు దేశం మొత్తం చేయాల్సి వస్తుందని చెప్పని ఆ భయంతోనే వాళ్ళు చేయకపోవచ్చు అనే అది చెప్పకుండా శంకర్ అని చెప్పని ఆయన చెప్పన్నాడు. తప్పకుండా ఎలక్షన్ డిబేట్ మొత్తం కంప్లీట్ గా డైవర్ట్ అయిపోతుంది టోటల్ గా. గతంలోనే మనం చాలా క్లియర్ గా ఈ స్టార్టింగ్ లోనే చెప్పాము, పార్టీలకు అతీతంగా కేవలం గ్రామ పంచాయతీలకు గ్రామస్తులకు ఏదైతే మనం సర్వత్రా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడంలో భాగంగానే అక్కడ ఎన్నికలు నిర్వహించాలి అనే మనం ఒక మంచి దృక్పథంతోనే ఈ డిబేట్ పెట్టాం. కానీ అది శంకర్ గారు కావాలని డిబేట్ చేస్తున్నారు సార్, ఆయన ఏదో రాజకీయంగా దురుద్దేశంతో మాట్లాడుతున్నాడు సార్. ఆయన శంకర్ గారు సార్, అగైన్ ఐఎమ్ సేయింగ్ టు దట్, ఆయన శంకర్ గారు సార్, ఆయన ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్, ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్, హి ఇస్ ఎ బీజేపీ. అన్నా కరెక్ట్ గా తర్వాత
ఫోర్ సైడ్స్ వాళ్ళు మంచి ప్రోగ్రాం పెట్టి ఈ ప్రోగ్రాం ద్వారా గ్రామ పంచాయతీలో సమస్యలు ఏర్పడతా ఉన్నాయి, దాని ఇబ్బంది అవుతా ఉంది, దీనికి సంబంధించి పెట్టిండ్రు. నేనేమంటున్నాంటే ఎలక్షన్ ఆగడానికి కారణం 42% రిజర్వేషన్ సంబంధించి బీసీ బిడ్డలకు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఈ పరంగానే ఎలక్షన్ ఆగడం జరిగింది. ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. స్పెషల్ ఆఫీసర్ల ద్వారా కలెక్టర్లని అధికారాలు ఇస్తూ పరిపాలన ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నారు. రేపు ఇదే ప్యానల్ తోని ఇదే విషయంపై రేపు మీరు పార్టీలకు సంబంధించిన మనం మాట్లాడుకుందాం. ఈ రోజు కేవలం గ్రామాల అభివృద్ధి గురించే మనం మాట్లాడాం కాబట్టి కంక్లూడ్ గా శంకర్ గారు, మూసీ శంకర్ గారు, మీరు ఒక్కటే నిమిషం అండి, మీ దగ్గర ఉన్నది, కంక్లూడ్ చేయండి సార్ డిబేట్ ను. ఇంకొకటి సార్, అది నేను శ్రీనివాస్ గారు, ఎర్రగొల్ల శ్రీనివాస్ గారు, తప్పకుండా రేపు మిమ్మల్ని డిబేట్ లో తీసుకొని ఈ విషయంపై మాట్లాడదాం సార్. హలో అన్నా, ఇది ఒకటన్నా స్థానిక సర్పంచ్ల దాని విషయంలో అనేది మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెము దీనికి ఇలాంటి పరిష్కారం మనం తీసుకుంటే బాగుంటది. సర్పంచులకు ఏ విధంగా గ్రామాలను అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది, నేరుగా ఏది ఉన్నా కానీ గ్రామ పంచాయతీలకు ఏ విధంగా మనకు నిధులు సమకూర్చాలి. ఎందుకంటే గ్రామాలు మంచిగా ఉంటేనే రాష్ట్రం బాగుంటది, రాష్ట్రం బాగుంటేనే కేంద్రం బాగుంటది అన్న. ఇది ఒక సూత్రం, ఇది ఫార్ములా. కాబట్టి ఇది మనము వేరే పార్టీలదని అనేది కాకుండా మనం ఒకటే చేద్దామన్నా. మళ్ళా జమీల్ అన్న తమరికి కూడా ఒక రిక్వెస్ట్, దీని మీద సమయం తీసుకొని పూర్తి స్థాయిలోనన్నా ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యల పాలయ్యారు. రేపు సార్ ఇదే అంశంపై గ్రామాలకు సంబంధించిన గ్రామ సర్పంచుల ఆత్మహత్యలు, ఏ పార్టీ ఎంత నిర్వీర్యం చేసింది గ్రామ పంచాయతీలను, ఆ విషయంపై రేపు మరోసారి చర్చ ఉన్నది. కాబట్టి పనులు చేసిన సర్పంచులకు జీతాలు, పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికి ఇంకా రాలేదు, బిల్లులు రాలేదు. గత ప్రభుత్వాలు తప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వము రేపు ఈ విషయంపై అన్న సమ్మన్న ఒక్క విషయం అన్న, రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పుడు సర్పంచులను ఎగదోసి మీరు ఈ పనులన్నీ చేసేయండి, కాష్టాల దగ్గర ఈ పనులు చేయండి, మీరు ఇక్కడ ఈ పనులు చేయండి అని మొత్తం ట్రాక్టర్లు తీసుకోండి, మీరు ఇవన్నీ తీసుకోండి అని చెప్పి అన్ని చెప్పిందన్న. అది వాస్తవం, అది మేము అదే అడుగుతున్నాం సర్పంచులను. సమయం అయిపోయింది కాబట్టి రేపు ఇదే కార్యక్రమం ఇదే సమయానికి 12 గంటల నుంచి 1 గంట వరకు రేపు ఆత్మహత్యలు, నిధులు సంబంధించిన ఎలా నిర్వీర్యం చేయబడ్డదో ఆ విషయం మనం ఒకసారి చర్చ పెడదాం. ప్రస్తుతం ఏదైతే కేవలం గ్రామ పంచాయతీలలో ఎన్నికలు ఎందుకు, గ్రామ పాలన ఎందుకు గాలికి వదిలిపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయంపైనే మనం చర్చ కొనసాగించాం. కాకపోతే కొన్ని విషయాల్లో డైవర్షన్స్ వచ్చాయి కాబట్టి దానికి సంబంధించిన రేపు మరొకసారి క్లారిటీగా ఇదే ప్యానల్ రేపు కూడా వాళ్ళని తీసుకొచ్చి మరొకసారి మాట్లాడడానికి, కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ.